ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం మీ బాధలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు తెలుసుకున్నారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ టోపీలు పెట్టుకుని మసీదులో నమాజ్ చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇలా మేమెక్కడన్నా మసీదుల పొంటి తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో? కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి జూబ్లీస్ ఓటర్ మహాశయులారా, మీరిచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం, ఒక ధైర్యాన్ని, భరోసా ఇస్తున్నది. ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే, బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మేము. మా నాయకులు, మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి, ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు, మా కార్యకర్తలు, మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి. అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ల పాలనలో ఇవాళ మీకన్నా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లను. నువ్వు ఇండోలో ఏం బీకినావు అంటున్నారు. 10 సంవత్సరాలు నువ్వు ఏం బీకినావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు. ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2500 రూపాయల కోసం కొట్లాడతాం. నాకేం కాదు అని విర్రవీగిన కేసీఆర్ ను మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ ను గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడలే, జైళ్లకు భయపడలే, లాఠీ దెబ్బలకు భయపడలే. ఒక్కొక్కరి మీద వందల కేసులు మా మీద ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోలీసులు ఒక్క లాఠీ ఇస్తే బిల్లా బిస్తుంది అనుకుని దుబాయ్ మస్కర్ వారిపోతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ కేసులకు భయపడతారు, లాఠీలకు భయపడతారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కేరు వాళ్ళు. రేపు మీరు 2500 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, 4000 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, మీ తులం బంగారం కోసం కొట్లాడేది మేము, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడేది మేము, ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్లాడేది మేము, ఉద్యోగస్తుల డిఏల కోసం కొట్లాడేది మేము. ఇలా రిటైర్మెంట్ అయినా పెన్షన్ దానికి కొట్టాడే వాళ్ళ కోసం కొట్లాడేది మేము, రైతుల కోసం కొట్లాడేది మేము, ఈ జూబ్లీస్ అభివృద్ధి కోసం కొట్లాడేది మేము. మేము నిజాయితీగా పాలిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎప్పుడన్నా ఒక జాగా కబ్జా చేసిన సందర్భాలున్నాయా? ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్న ఆరోపణలున్నాయా? కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణలున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆరోపణలు. మేము నీతిగా నిజాయితీగా భాగ్యనగర్ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నాం. ఇక్కడ దయచేసి ఆలోచించండి. మాయ మాటలు చెప్తే నమ్మకండి, మోసపూరితమైన వాగ్దానం నమ్మకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతతం అవుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం బాధల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం గతంలో బీఆర్ఎస్ పార్టీ వల్ల, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇవాళ దిక్కు ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి. జూబ్లీస్ తీర్పు వల్ల రేపంచి గల్లీలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ సంగతి తెలుస్తాం. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ మా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మీరు వేయండి. ఓటింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఇవ్వండి. ఓటేసేటప్పుడు పువ్వు గుర్తు బట్టల మీద సీరియల్ నెంబర్ 1 జై శ్రీరామ్ అనండి. పోలింగ్ పువ్వు గుర్తు మీద గుద్దండి. రాముని దమ్మెందో చూపెట్టండి. రామ భక్తులుగా, రాముని వారసులుగా మేము వస్తున్నాం. ఇలా ఔరంగజేబ్ వారసులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. ఔరంగజేబ్ వారసులుగా ఉన్నా, రాముని వారసులుగా ఉన్నా
ఇలా జుబ్లీ సమాజం ఆలోచించండి. హిందూ ఓట్ బ్యాంక్ దమ్మెంతో చూపెట్టండి. హిందూ ఓట్ బ్యాంక్ తెలుసుకుంటే ఏమవుతుందో, ఏ విధంగా మార్పు వస్తుందో ఒక చూపెట్టాల్సిందిగా జుబ్లీస్ లోని హిందూ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా.